శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ నెల ఎలా ఉండబోతుందనేది చూద్దాం. కుంభరాశి వారికి ఈ జూన్ నెలలో వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు అత్యంత యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అష్టక వర్గ కూటమిలో వచ్చేటప్పటికి అత్యంత అధికమైనటువంటి బిందువుల్లో కలిగి తృతీయంలో స్వస్థానంలో ఉన్నాడు అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఇది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అధికమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని వీరిని బాగా ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నాడు అన్నమాట. ఎప్పుడైతే జన్మరాశిలో శని ఉంటే శని జన్మరాశిలో ఉన్నప్పుడు తన యొక్క త్రిపాద దృష్టి ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. ఉద్యోగపరంగా వీరికి బాగా ఎక్కువగా ప్రభావం చూపించే విధంగా ఉంది. ఉద్యోగపరంగా ఎందుకంటే శని యొక్క త్రిపాద దృష్టిలో వచ్చేటప్పటికి రాజ్యస్థానాన్ని చూస్తుంటాడు కాబట్టి ఉద్యోగపరంగా కూడా దాని యొక్క ప్రభావం, రాజకీయ పరంగా కూడా అంటే వాళ్ళ కెరియర్ రాజకీయ పరంగా ఉంటే రాజకీయ పరంగా కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. చేసేటువంటి ఉద్యోగంలో వచ్చేటప్పటికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు, ప్రతికూలమైనటువంటి నిర్ణయాలుగానే గోచరిస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఒక అడుగు ముందుకు వెళ్తే 4 అడుగులు వెనక్కి వచ్చే విధంగా ఉద్యోగం ఉంటుంది. కాకపోతే ఈ నెలలో వచ్చేటప్పటికి కుజుడు మూడో స్థానంలోకి అంటే మూడో ఇంట్లోకి మేషంలోకి వస్తున్నాడు, స్వస్థానంలోకి వస్తున్నాడు అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అది మూడో హౌస్ అవుతుంది, అంటే మూడో ఇల్లు అవుతుంది. కాబట్టి తృతీయంలోకి వచ్చినటువంటి కుజుడు యోగ్యకారకుడు, అది వృత్తిపరంగా బాగా అనుకూలించే విధంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, పోలీస్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయన్నమాట. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో కానీ రియల్ ఎస్టేట్ యజమానులు కానీ బిజినెస్ పరంగా రాజకీయ పరంగా కూడా చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి జూన్ 1 నుంచి 45 రోజుల పాటు అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో వచ్చేటప్పటికి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. రవి యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉందన్నమాట. రవి చతుర్థంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా గ్యాస్ట్రైటిస్ లాంటి ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాలు, అదేవిధంగా శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుజుడు యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి రాశి వారికి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, ప్రిలిమ్స్ కానీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ, లేకుండా ఐఐటి, జిప్మర్, నైపర్ ఇలాంటి ఎగ్జామ్స్ కానీ ఎవరైతే రాస్తున్నారో వారందరికీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. రాబోతున్నటువంటి 45 రోజుల పాటు ఆరోగ్యపరంగా కూడా కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి శని ఎప్పుడైతే జన్మరాశిలో శని సంచారం జరుగుతుంటుందో ఆ యొక్క ప్రభావం అనేది ఆరోగ్యపరంగా ఎక్కువగా బాధించే విధంగా ఉంటుందన్నమాట. ఆరోగ్యపరంగా దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా మానసిక చింత అనేది ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. బాధ, శోకాతృప్త హృదయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ బాధ లేకపోయినా సరే ఆ బాధ అనేది టైంకి అలా కూర్చొని ప్రశాంతంగా పేపర్ చదువుకుంటూ కళ్ళు మూసుకున్నా సరే ఏదో ఒక మనసులో మానసిక బాధ వచ్చి ఏడుపు వస్తుంది. ఎందుకంటే శని జన్మరాశిలో ఉన్నప్పుడు అందరికీ జరిగేదే, అది కూడా మీకు ఇప్పుడు జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోనూ శని మహర్దశ, శని ఏలినాటి శని ప్రభావం అనేది ప్రతి మనిషి జీవితంలోనూ 2 సార్లు వస్తుంది. కొంతమంది 3 సార్లు కూడా రావడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళ యొక్క గోచర రీత్యా వాళ్ళు పుట్టినటువంటి టైం బట్టేసి కూడా ఒకసారి వస్తుంటుంది. అది మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అంతేగాని ఇది మీకు శాశ్వతంగా ఏమి ఉండదు. రాబోతున్నటువంటి సంవత్సరాంతంలో వచ్చేటప్పటికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది మార్చికి 2025 మార్చికి వచ్చేటప్పటికి వీరికి ఏలినాటి శని ప్రభావం కూడా దూరం అవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క నెలలో తృతీయంలో ఉన్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి యోగ్యకారకుడు, ఇది వృత్తిరీత్యా బాగా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి, గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలకి అంత అనుకూలంగా ఉండదు. కానీ మీరు చేస్తున్నటువంటి వృత్తి వదిలేసేసి, ఎందుకంటే చేస్తున్నటువంటి వృత్తిలో ఎక్కువగా ప్రభావితం ఎవరైతే ఎదుర్కొంటున్నారో కొత్త ఉద్యోగం కొంచెం వెళ్ళాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం, సానుకూలమైనటువంటి ఉద్యోగం అని వెంబట్టే ఉద్యోగం దొరకడం కూడా కష్టం కదా. ఆ గ్రహస్థితి అనుకూలిస్తుంది. అంటే గ్రహస్థితి రీత్యా వీరికి చేసేటువంటి పనిలో అనుకూలత లేకపోయినా సరే కొత్త ఉద్యోగంలో వచ్చేటప్పటికి వీరికి వెంబడే దొరకటం, ఆ ఉద్యోగంలో స్థిరమైనటువంటి
సౌమ్యమైనటువంటి ఉద్యోగంగా ఉంటుంది అని ఒక నమ్మకం వీరికి కలగటం అనేది జరుగుతుందన్నమాట. ఆ యొక్క విషయంలో కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా కోర్టు సంబంధితమైనటువంటి ఇష్యూస్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్లో ఒక సానుకూలమైనటువంటి మూమెంట్ అనేది పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి తగాదాలు నుంచి ఒక ముడివికి రావాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ ఇష్యూస్ ఎన్ని సంవత్సరాలు అనేవి మన పిల్లలు వాళ్ళ పిల్లలు మరి దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఎక్కువ ఇష్యూస్ వెళ్ళకూడదు. ఇక ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో తొందరగా సార్ట్అవుట్ చేసుకొని 10 రూపాయలు మనం వెనక్కి వేసుకోవాలి, జీవితంలో సెటిల్ అవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు. దానికి తగినట్టుగానే ముందుకు వెళ్ళగలుగుతారు. కోర్టులో ఇష్యూస్లో వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్లో కోర్టు ద్వారా ఒక పరిష్కారం అనేది మీ పరంగా రావడం అనేది జరుగుతుంది. అది ఒక రకమైనటువంటి మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందగలుగుతానని చెప్పి అనుకుంటాను అన్నమాట. ఈ రాశి వారికి ధనస్థానాల్లో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు అనుకూలంగా లేడు. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రతికూలతలు కూడా ఎక్కువగా ఉంటాయి రాశి వారికి ఉంటూ ఉంటాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైతే వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన ఇష్యూస్ ఉన్నాయో వారు కేతుగ్రహ జపాన్ని చేసుకోండి, సరిపోతుంది. అది లేని పక్షంలో వినాయకుడిని పూజించండి, చాలా ఈజీగా ఉంటుంది. మరి అదేవిధంగా ధనస్థానాల్లో వచ్చేటప్పటికి రాహు ఉన్నాడు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఒక ఇష్యూ ఏంటంటే ఇరుగు పొరుగు సఖ్యత అనేది చాలా ముఖ్యం ఈ రాశి వారికి. వీరు ఎంతో కష్టపడి ఎంతో పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా వీరంటే పడని ఒక వర్గం అనేది ఆఫీసులో ఎప్పుడు రెడీగా ఉంటుందన్నమాట. వాళ్ళే వీరు చేసేటువంటి ప్రతి ఒక్క మంచి విషయమైనా సరే కొంచెం చెడుగా చేసినా సరే దాన్ని ఎక్కువగా భూతద్దంలో పెట్టి 10 మందికి ఆ విషయాన్ని చూపించి వీరిని వెంటబడుతూ ఉంటారన్నమాట. అవన్నీ తప్పుకోలేరు. ఏంటి నేను ఏమీ చేయలేనప్పుడు కూడా నా వెనకాల ఎందుకు ఇలా పడుతున్నారు వీరు, వాళ్ళకి వేరే పని లేదా అనే ఆలోచనతో మానసికంగా కూడా బాధించే విధంగా ఉంటుంది. ఆ యొక్క ఇష్యూస్ నుంచి కొంత బయటికి రావడానికి రాహుగ్రహ మంత్ర జపాన్ని చేసుకోండి. కొంచెం కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కష్టాలు అందరికీ వస్తాయి అనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటగలుగుతారు. ఎందుకంటే రాహు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా జన్మరాశిలో శని ఉన్నాడు. శని యొక్క ప్రభావం, అదేవిధంగా రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు దుర్గాదేవి యొక్క అనుకూలత అనేది కూడా చాలా ముఖ్యం అన్నమాట. రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది వచ్చేటప్పటికి రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి, ఎందుకంటే దుర్గాదేవిని పూజించండి. జన్మరాశిలో ఉన్నటువంటి శనికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం అదేవిధంగా సెకండ్ స్టెప్లో ఉంది కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. 10 నిమిషాలు దేవాలయంకి వెళ్ళండి. శనివారం పూట నాన్ వెజిటేరియన్ డ్రింక్స్కి దూరంగా ఉండండి. దేవాలయంకి వెళ్ళి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు ఈ యొక్క సంవత్సరం. స్పెక్యులేషన్స్లో మార్కెట్కి కొంచెం దూరంగా ఉండండి. అంటే ఇంట్రాడే చేసేవాడు వాళ్ళు కొంచెం, ఎందుకంటే స్థితి బాగాలేనప్పుడు అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల అనుకూలత కోసం వెంకటేశ్వర స్వామితో పాటు వినాయకుడిని కూడా పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. డ్రైవింగ్ చేసేటప్పుడు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదివి డ్రైవ్ చేయండి. స్వస్తి.